నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రతిమ గారు, మ్యారేజ్ తర్వాత రిలేషన్‌షిప్ చాలా కామన్ అయిపోయింది గదా ఇది. యాహ్! అంటే హైకోర్ట్ గూడా అప్రూవ్ చేసింది అన్న ధైర్యంతో జనాలందరూ గూడా దీని గురించి చాలా ఈజీగా, లైట్‌గా తీసుకుంటున్నారు. అప్రోచ్ చేయకముందు గూడా వాళ్ళు లైటే తీసుకుంటారు. యాహ్! అప్రోచ్ చేశాక వాళ్ళేం అంతే అంటారా? తీసుకోవట్లేదు. యెస్. అగ్రీడ్. తీసుకున్నారు అంతకుముందు గూడా. అంటే అప్పుడు కొంచెం తెలియకుండా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏం పెద్ద అంటే సంసారం ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా దే ఆర్ మెయింటైనింగ్. యాహ్! దే ఆర్ మెయింటైనింగ్. వెల్ మెయింటైనింగ్. వెల్ మెయింటైనింగ్. జనరల్‌గా యాహ్! ఏంటంటే ఈ టాపిక్‌లో నాకు రీసెంట్‌గా మన స్టూడియోకి ఒక కేస్ వచ్చింది. దే బోత్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఇద్దరు కూడా మంచి ఎడ్యుకేటెడ్. వైఫ్ అంటే ఇతనికి చాలా ప్రాణం. హస్బెండ్ అంటే ఈ అమ్మాయికి చాలా ఇష్టం. వాళ్ళ సంసారం ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. ఇద్దరూ బాగుండాలి. బట్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరూ ఒకరికొకరు కావాలి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా. కన్ఫ్యూజ్ అయ్యి. యాక్చువల్గా ఇక్కడ మాకు కూడా అదే జరిగింది. మేము తేరుకోవడానికి చాలా సేపు పట్టింది మాకు. బేసిక్గా ఏంటంటే ఇది కథ కాదు జీవితం అని చెప్పేసి ఒక నెంబర్ 1 ప్రోగ్రామ్ మా ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అయితే దానికి వచ్చిన ఒక జంట అన్నమాట వీళ్ళు. ఇద్దరు కూడా చూడడానికి మంచి పాష్గా చెరొక కార్లో వచ్చారు. మేమేదో ఎవరో గెస్ట్లేమో అనుకున్నాం. చూడడానికి కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. కాకపోతే తర్వాత తెలిసింది వాళ్ళు విక్టిమ్స్ అని చెప్పేసి మాకు. ఇద్దరు కూడా చెరొక ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే ఇటు హస్బెండ్తో ఈ అమ్మాయి బాగానే ఉంటుంది, ఇటు వైఫ్తో ఇతను బాగానే ఉంటున్నాడు. ఇద్దరికి కూడా పిల్లలు అంతా బాగానే ఉంది. వీళ్ళు వచ్చింది ఎందుకు మన స్టూడియోకి అంటే ఏదో కూర్చుందామని కాదు, ఒక సైకాలజిస్ట్ని వాళ్ళకి ఇచ్చి కొంచెం సైకియాట్రిస్ట్ని అలాగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించమని చెప్పేసి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే బిగినింగ్లో ఇద్దరు బాగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి ఉన్నా కొంది ఇతని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. సో అతనికి అది నచ్చట్లేదు. ఓకే. ఎందుకంటే అతను టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పేసి ముందే చెప్పినప్పటికీ కూడా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసినట్టే చేసేసి మళ్ళీ తర్వాత వెంటనే నాకు నువ్వు కంప్లీట్గా కావాలి అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. కాకపోతే హీఈస్ నాట్ రెడీ టు వాళ్ళ వైఫ్ని వదిలిపెట్టుకోవడానికి రెడీ లేడు. పోనీ నువ్వేమైనా నీ హస్బెండ్ వదిలేస్తావా అంటే షీఈస్ ఆల్సో నాట్ రెడీ. బట్ ఇతను కావాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనుషుల మైండ్ సెట్, ఒక అమ్మాయి ఇద్దరు వ్యక్తుల్ని ఎట్ ది సేమ్ టైం కంప్లీట్గా నాకే కావాలి అని చెప్పి ఎలా కోరుకుంటుంది? ఇద్దరు వ్యక్తులు అంటే అమ్మాయికి ఎవరైనా ఉన్నారా రెడీ? లైక్ హస్బెండ్ ఉన్నాడు కదా, హస్బెండ్తో పాటు రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఆ అబ్బాయి కావాలి, ఇతను కావాలని అది ఎలా కుదురుతుంది? సో ఇప్పుడు ఏమంటున్నానంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో హస్బెండ్ ఉంటారు, వైఫ్ ఉంటారు కదా. బట్ ఇలాంటి రిలేషన్షిప్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ కాన్ఫ్లిక్ట్, మీరు అన్న చోటే కాన్ఫ్లిక్ట్ తెలుస్తుంది. అండ్ హస్బెండ్తో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అంతా నా వాడే అలాగే ఉండాలి, లేకపోతే నేను నచ్చినట్టు ఉండాలనో, లేకపోతే ఎక్స్పెక్టేషన్ కండిషనల్ లవ్ అని అంటున్నారు. మరి అంత కండిషనల్ లవ్ అనుకున్నదైతే ఆవిడ, లైక్ మరి హస్బెండ్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. మరి నువ్వెందుకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నావు రిలేషన్షిప్ అని? మా దాంట్లో సైకియాట్రిస్ట్ కూడా ఇదే అడిగారు. కాకపోతే ఏంటంటే ఏదో లైఫ్లో ఎంప్టీనెస్ ఉంది కాబట్టి ఇతన్ని కోరుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. ఒక ఫ్యామిలీ వాల్యూస్ కోసం హస్బెండ్ని మెయింటైన్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. మేము కూడా ఇలాగే నవ్వుకున్నాము. ఇది కంప్లీట్గా చీటింగ్ కదా. సో how can she expect 100% from the husband and I want this fellow? బట్ మీ దగ్గరికి వస్తాయి ఇలాంటి కేసెస్? జనరల్గా యాక్సెప్టెన్సీ అయితే నేను చెయ్యను, బికాస్ ఐ ఫీల్ దాట్ ఇట్స్ అ రాంగ్ థింగ్ టు డూ, బికాస్ యూ కాంట్ సపోర్ట్ డ్యూయల్ రిలేషన్షిప్ ఎట్ ఆల్. దట్ ఈస్ ట్రూ. యాజ్ అ సైకాలజిస్ట్ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ వేరే వాళ్ళతో మెయింటైన్ చేసుకుంటుంది అంటే, రిలేషన్షిప్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు? ఒకటి కంప్లీట్గా మనకి ఏదో లోటు ఉన్నప్పుడు, రైట్? యు ఆర్ సర్చింగ్ ఫర్ సమ్, లేకపోతే మీ బ్రెయిన్ ఏదో ఆనందం కోసం అన్న కోరుకుంటుంది, లేక ఎమోషనలీ నాకేం సపోర్ట్ లేదని కోరుకుంటున్నప్పుడు, లేక ఇంత మ్యారేజ్ చేసుకున్న ఇన్ని ఏళ్ల తర్వాత కూడా మీకు ఆ సుఖం లేదు ఆ మ్యారేజ్లో. లైక్ యు ఆర్ బీన్ బిట్రేడ్ బై సంథింగ్, ఆర్ యు ఆర్ annoyed with your relationship, you are not liking your husband. So alanti condition lo, if somebody supports you mentally, physically and emotionally also, he makes you protected and safe, so you feel that yes, I want to love that person, right? So at that moment you should be very strong with your emotion, that where are you getting inclined to. So ఇప్పుడు ఏంటంటే
తన రిలేషన్షిప్లో వెళ్ళిపోతున్నప్పుడు ఎమోషనల్గా చాలా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు లైక్ తను ఎమోషనల్లీ ఇక్కడ తను సెట్ అవ్వలేదు, లేకపోతే ఫ్యామిలీలో తను అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి అలా సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లేడీస్ అనేవాళ్ళు కానివ్వండి, జెంట్స్ అనేవాళ్ళు కానీ టిల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యా, అంటే తనన్నా నన్ను కోరుకుంటుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రిలేషన్లో మీరు ఎలాగో జస్టిఫై చేయలేకపోతున్నారు, ఈ రిలేషన్ని ఎలాగో తీసుకోలేకపోతున్నారు, ఇక్కడ మీరు కష్టపడుతున్నారు, రైట్? మీ మనసు కష్టపడుతుంది అండ్ మీరు ఇక్కడ 100% చేయలేకపోతున్నప్పుడు ఈ రిలేషన్ వదిలి ఈ రిలేషన్కి వెళ్ళడంలో కరెక్ట్నెస్ ఉంది. ఎందుకనంటే కంప్లీట్లీ యూ నీడ్ టు లీవ్ దట్ రిలేషన్షిప్. డైరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే నాకు నిజంగా సాటిస్ఫై లేదు అని. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఇది తెలిసిన తర్వాత ఒకవేళ నిజంగా డ్యూయల్ రిలేషన్షిప్ ఉంచుకొని ఇతను ఇక్కడ చూడలేక అక్కడ చూడలేక మీరు ఎలా ఒక 2 రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలరు అండ్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయగలరు? తెలిసినప్పుడు దాని ఎఫెక్ట్ కూడా మీకు తెలియాలి కదా. అవును, పిల్లల మీద పడుతుంది, మీ ఫ్యామిలీ మీద పడుతుంది, ఆ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. సో అలా కాకుండా సీరియస్లీ ఇఫ్ యు ఆర్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ రిలేషన్, మీకు ఎక్కడ హ్యాపీనెస్ లేదు ఇక్కడ అన్నప్పుడు అది క్విట్ చేసి కంప్లీట్గా ఇది పట్టుకోవడంలోనే యాక్చువల్లీ యువర్ ఇంటెలిజెంట్ లైజ్ ఓవర్ దేర్. ఓకే. సో ఏదైనా కానీ మీరు చెప్పేది ఏంటంటే 2 పడవల మీద కాళ్ళు వేయకుండా ఏదైనా ఒకటే చూసుకోమని చెప్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ పర్సన్, మేబీ ఇఫ్ ఇట్ ఈస్ లేడీ ఆర్ జెంట్, ఎవరైనా కానీ రిలేషన్షిప్ని ఎండ్ చేయటమే బెటర్. బికాస్ దట్ డజంట్ లుక్ గుడ్. అంటే మంచిది కాదు కదా అది. అంటే చీటింగ్ చేస్తున్నట్టు, అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలాగా? సో ఇప్పుడు మీకు పోనీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఎవరితో అయితే మీరు అఫైర్ పెట్టుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం చూసుకుంటారు, సేమ్ లెవెల్లో ఉంటారు అన్న నిజంగా కాన్ఫిడెన్స్ మీకు 100% ఉండదు. చీట్ చేస్తారని అక్కడ తెలుసు, మరి అక్కడ తెలుసుకొని ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? కరెక్ట్, ఇక్కడ ఇది పర్మనెంట్ అని పెట్టుకున్నారు, అది టెంపరీ. సో మీకు ఓన్లీ బాడీలీ ప్లెజర్ కోసం పెట్టుకున్నారా, లేక టెంపరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కోసం పెట్టుకున్నారా? మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఫ్రెండ్లీ రిలేషన్ కావాలి, జస్ట్ షేరింగ్ అని అంటే యూ కెన్ బీ ఓపెన్ టు యువర్ హస్బెండ్. ఎస్, నేను డిస్కస్ చేస్తున్నాను, నా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. దెర్ ఇస్ నో ఫిజికల్ ఇంటిమసీ బిట్వీన్ బోత్ ఆఫ్ us. If there is a physical intimacy, then it is totally a wrong relationship. Okay. Again, you are getting into the same trap. Yes. అది. Okay. Thank you. Thank you so much.